టాలీవుడ్ లో యంగ్ హీరో వైవాహిక బంధం ముగిసింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పెద్ద బాంబు పేల్చారు. ఆయన తన భార్య ప్రణతి నుంచి విడాకులు తీసుకున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మేము మా వివాహ బంధానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నాం. ఇది బాధ కలిగించే అంశం అయినప్పటికీ ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించే వారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకరి వ్యక్తిగత జీవితం పట్ల మరొకరికి మాకు గౌరవం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు. 2015లో మనోజ్ ప్రణతి వివాహం జరిగినా ఆ మరుసటి ఏడాది నుంచే వీరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తడంతో వేరువేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మనోజ్ భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు అన్న వార్త ఏడాదిన్నర క్రితమే వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై మనోజ్ అప్పట్లో క్లారిటీ ఇస్తూ భార్యతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. ఇక వీరిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందన్న దానిపై ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో గుసగుసలు ఉన్నాయి. మనోజ్ సినిమా రంగంలో హీరోగా బిజీగా ఉండటం ప్రణతికి పెద్దగా నచ్చలేదని, ఆ విషయంలో తరచూ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తటం, చిన్న విషయాలే చివరికి పెద్దవి కావడంతో వీరు విడిపోక తప్పలేదని తెలుస్తోంది. ఇక ప్రణతి ఏడాది కాలంగా అమెరికాలోనే ఉంటూ ఇండియా రావటం లేదని కూడా తెలుస్తోంది. వీరిని కలిపేందుకు అటు ప్రణతి కుటుంబ సభ్యులతో పాటు ఇటు మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాకపోవడంతో చివరకు విడిపోక తప్పలేదు. సహజంగానే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా దృష్టి పెట్టేందుకు తక్కువ టైం ఉంటుంది. ఈ చిన్న విషయంలో ఏర్పడిన విభేదాలు ఈ దంపతులు విడిపోవటానికి ప్రధాన కారణమట. మరి దీనిపై మోహన్ బాబు ఫ్యామిలీ లేదా ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలుస్తుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.